ఏ విధంగా ఉందనేది మళ్ళీ మా ప్రతినిధి సాగర్ దగ్గరికి వెళ్దాం. సాగర్, మనం చూస్తున్నాం ఇప్పటికే అనేకమైన ప్రశ్నలను సంధిస్తున్నారు సిట్ అధికారులు. ఎవరెవరి ఫోన్ ట్యాప్స్ చేశారు, వాళ్ళని ఏ విధంగా బెదిరింపులకు పాల్పడ్డారు అనే కోణంలో కూడా సిట్ అధికారులు ఇప్పటికే ప్రశ్నలు సంధించడం కేటీఆర్కి మనం చూస్తున్నాం. అయితే అన్ని ప్రశ్నలకి సమాధానాలు వస్తున్నాయా కేటీఆర్ దగ్గర నుంచి? ఖచ్చితంగా ఇక్కడ రాధాకిషన్ రావుని కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆయనని పిలిచి ఇద్దరిని ముందుంచి విచారిస్తున్న నేపథ్యంలో కొన్ని ఆధారాలను ముందుంచే ప్రశ్నిస్తున్నట్లు కూడా అర్థమవుతుంది. దానికి కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే కీలకంగా 2018 నుంచి 2023 వరకు ఈ 5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీకి 1300 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వచ్చాయి. వివిధ వ్యాపార సంస్థలే కావచ్చు, వివిధ రియల్ ఎస్టేట్ సంస్థలు, జ్యువెలరీ వ్యాపారులకు సంబంధించిన నుంచి కూడా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వచ్చాయి. సో ఈయన బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లో ఉన్న నేపథ్యంలో ఈ బాండ్లను ఏ రూపకంగా తీసుకున్నారు, ఎలా వచ్చిందన్న అంశాలపైన కూడా విచారణ జరుగుతుంది. దీనికి ఫోన్ ట్యాపింగ్ కేసుకి లింక్ ఉన్న నేపథ్యంలో రాధాకిషన్ రావు ఇక్కడ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావే స్వయంగా ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఒక 5 అంశాలు చెప్పారు. ఒకసారి వాటిని పరిశీలిద్దాం. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ప్రతిపక్ష నాయకుల బీజేపీ కాంగ్రెస్ సంబంధించినటువంటి అసంతృప్త బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతల మీడియా ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాప్ అడిగినట్లు ఆయన చెప్పారు. ప్రధానంగా మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికల్లో అప్పటి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు డబ్బులకు సంబంధించినటువంటి పంపిణీకి సంబంధించిన విషయంలో వారి ఫోన్లు ట్యాప్ అయినట్లు కూడా తనపైన నిఘా పెట్టినట్లు కూడా ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో అంగీకరించాడు. తీన్మార్ మల్లన్న అరెస్టుకు సంబంధించిన విషయంలో ఆయన పైన నిఘా పెట్టడం, తీన్మార్ మల్లన్న ఇష్యూని డౌన్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన పైన నిఘా పెట్టినట్లు కూడా చెప్పారు. మరోవైపు యశోద హాస్పిటల్కి సంబంధించినటువంటి యజమానులు, పలువురు మీడియా సంస్థల యజమానులు, పట్నం మహేందర్ రెడ్డి దంపతులపైన నిఘా పెట్టడం, ఎందుకంటే బీఆర్ఎస్ అసంతృప్త నేతలపైన కూడా నిఘా పెట్టినట్లుగా కూడా ఇక్కడ ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పారు. ఇక్కడ భారతీయ టెలిగ్రాఫ్ చట్టం సెక్షన్ 5(2)ను దుర్వినియోగం చేస్తూ 4000కు పైగా ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా కూడా ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఉంది. జనరల్గా ఫోన్ ట్యాపింగ్ అనేది మావోయిస్టులపైన నిఘా పెట్టడానికి ఎస్ఐబి నిఘా బృందం అనేది కొంత నిఘా పెడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఎస్ఐబిని అధికార దుర్వినియోగానికి ఎవరు వాడుకున్నారు, తెర వెనుక ఉండి ఉప ఎన్నికల సందర్భంలో లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కావచ్చు, ఇటు మరోవైపు వ్యాపారస్తులకు సంబంధించినటువంటి ఫోన్లను మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్నటువంటి నెపంతో వారి ఫోన్లను, వాళ్ళ పేర్లను, వాళ్ళ ఫోన్ నెంబర్లను పెట్టి పెద్ద ఎత్తున ట్యాపింగ్ చేసినట్లుగా కూడా సిట్ ఆధారాలు గుర్తించింది. అందులో భాగంగానే 618 మంది స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. వీటన్నిటినీ ముందుంచి ప్రశ్నిస్తున్నారు. ఈ 618 మందిలో ఇటు రాజకీయ కుట్రకోణంతో పాటుగా కోట్లాది రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి ఫండింగ్ చేసేందుకు ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఏ విధంగా బ్లాక్మెయిల్ చేశారు, అందులో రాధాకిషన్ రావు కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ని అతన్ని ముందుంచి కేటీఆర్ని సుదీర్ఘంగా 2 గంటల పాటు విచారిస్తున్నారు. ఈవినింగ్ బయటకు రావాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఆధారాలన్నింటినీ ముందుంచి బీఆర్ఎస్ కీలక నేతలను విచారిస్తుంది. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ ఎంటైర్ ఎపిసోడ్లో A1 నుంచి A6 వరకు ఉన్నటువంటి నిందితులకు తెర వెనుక ఉండి ఎవరు నడిపించారు, అందులో రాజకీయ సర్వే చేశారు. ఆ సర్వే రిపోర్ట్ ఆధారంగా ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుని తరచూ హరీష్ రావు కలిశారు. ఈ అన్ని అంశాలు రాజకీయ కుట్రకోణాన్ని యొక్క తెర వెనుక ఉండేటువంటి నడిపించిన అంశాలను సిట్టు దర్యాప్తు చేస్తే ఇక్కడ కేటీఆర్ని మాత్రం ఎలక్టోరల్ బాండ్ల విషయంలో పార్టీకి పెద్ద ఎత్తున వ్యాపారస్తులను బెదిరించడం, సెలబ్రిటీల ఫోన్లు కూడా పెద్ద ఎత్తున ట్యాప్ అయినట్ల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ అన్ని అంశాల్లో మీ పాత్ర ఏంటి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా గత ప్రభుత్వంలో మీరు మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో సంబంధించినటువంటి అధికారులతో తరచుగా ఎలాంటి రావు స్వయంగా ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో చెప్పారు. ఈ రోజు అతన్ని ముందుంచి కూడా ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఈ అన్ని అంశాలకు సంబంధించినటువంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొదట హరీష్ రావు విషయంలో శ్రవణ్ రావు, ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటుగా వెనుక సర్వేలు చేయించి ఇటు ఉప ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష నేతలకు సంబంధించినటువంటి టార్గెట్గా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగితే, మరోవైపు కేటీఆర్ విషయంలో కావచ్చు, ఇటు రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ల విషయంలో కావచ్చు, వ్యాపారస్తులను బ్లాక్మెయిల్ చేసి కోట్లాది రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో ఇంకా
వివిధ రకాలుగా మిస్యూజ్ చేసినట్లుగా కూడా కొంత ఆరోపణలు వస్తున్నాయి. ఈ అన్నింటినీ ఈ 3 అంశాలకి వ్యాపారస్తులను బ్లాక్మెయిల్ చేయడం, రాజకీయ కుట్రకోణం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి తెర వెనుక ఉండి నడిపించినటువంటి రాజకీయ శక్తులు, కుట్రకోణం ఏంటి, ఈ 3 అంశాలకు సంబంధించినటువంటి సిట్టు దర్యాప్తు వేగవంతం చేసింది. మరి మొన్న హరీష్ రావుని విచారించిన నేపథ్యంలో హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయినట్లుగా కూడా ఆధారాలను ముందుంచి సిట్టు ప్రశ్నించింది. మరి ఈ రోజు కేటీఆర్ని కూడా ఏ తరహాలో ప్రశ్నించబోతుంది? ఓన్లీ వ్యాపారస్తులకు సంబంధించినటువంటి కుట్రకోణం, బ్లాక్మెయిలింగ్, ఉప ఎన్నికల్లో పెద్ద ఎత్తున నిఘా పెట్టడం, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలకు సంబంధించినటువంటి వారిపైన నిఘా పెట్టి వారిని కట్టడి చేయడం, ఇవేనా ఇంకేమైనా కొత్త విషయాలు ఉన్నాయా అనేది కూడా తేలాల్సింది. ఎలాంటి ఆధారాలను ముందుంచి ప్రశ్నిస్తున్నారు, మరి కేటీఆర్ వాటికి ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది చూడాలి. సో విచారణ సాయంత్రం వరకు కొనసాగే అవకాశాలున్న నేపథ్యంలో విచారణ ముగిసిన అనంతరం కూడా మరికొన్ని కీలక పరిణామాలు ఫోన్ ట్యాపింగ్ కేసులో బయటకు వచ్చే అవకాశం ఉంది. సరే, ఇద్దరు బీఆర్ఎస్ కీలక నేతల విచారణ అనేది ఫోన్ ట్యాపింగ్ కేసులో కొంత రాజకీయంగా కూడా పరిస్థితి. మరి తెర వెనుక ఉన్నటువంటి నడిపించే శక్తులు, వ్యాపారస్తులను బ్లాక్మెయిల్ చేసినటువంటి వెనుక ఉన్నటువంటి శక్తులు, సో రాజకీయంగా కుట్ర చేసినటువంటి శక్తుల వ్యవహారం అనేది మరి సిట్ విచారణలో బహిర్గతం అవుతుందా, సిట్ ఎలాంటి అంశాలు బయటికి తీస్తుంది, విచారణ అనంతరం ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాల్సిన పరిస్థితి. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాగర్. ఇక మనం చూస్తున్నాం కేటీఆర్ విచారణ కొనసాగుతుంది సిట్ అధికారుల బృందం నేపథ్యంలో. అయితే సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. విచారణ పూర్తయిన తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది వేచి చూడాలి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. జల్ జమీన్ జంగల్ అని నినదించిన ధీరుడు కొమురం భీం.